కేటీఆర్ క్రియేషన్స్కు స్వాగతం సుస్వాగతం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశంలో మొదటి వీడియోలో మనం కవిపరిచయం, నేపథ్యం, ప్రక్రియ అలాగే పద్యాల్లో 2వ వచనం వరకు తెలుసుకున్నాం. ఇందులో ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల యోగక్షేమాలు అడగ్గా తల్లిదండ్రులు ధర్మవ్యాధితో ఈ విధంగా 3వ శేష పద్యంలో మాట్లాడుతూ ఉన్నారు. అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండుగలుగా మాకేమిట కడుమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు పరమాయురర్ధ సంపదలుగనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ పరదేవతవు వీవు సందేయము వలదు వాంగ్మన కర్మముల పితృవత్సలత్వ మొక్కరూపుగా జలుపుచున్ననున్న ఎట్టి సద్గుణాకరు నిన్నెన్నెన్ని జామదగ్ను నొకని నెన్నగా తగుగాక ఎరులుగలరే. ఈ పద్యంలో ప్రతి పదానికి మన అర్థాన్ని చూసుకుందాం. అన్న ప్రియమైన వాడా, కుమారా కుమారుడా, నీ అట్టి నీ వంటి సత్పుత్రుండు మంచి కొడుకు కలుగగా మాకు ఏమిటి, మాకు ఎందులో కడుమ చెప్పుమా, లోటు చెప్పుమా. అంటే గొప్పదైనటువంటి కుమారుడు ఉంటే తల్లిదండ్రులకు ఎటువంటి లోటు ఉండదని ధర్మవ్యాధుడిని ఉద్దేశించి తల్లిదండ్రులు చెప్తున్నారు. నీ చేయు ధర్మంబు, నీవు ఆచరించే ధర్మమే నీకు అంటే ధర్మవ్యాధుడికి తోడయ్యడన్ సాయమవుతుంది. అంటే ధర్మో రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని తన కుమారుణ్ణి ఉద్దేశించి తల్లిదండ్రులు చెప్తున్నారు. పరమాయురర్ధ గొప్పదైన ఆయుస్సు, చిరకాలం బ్రతికే విధంగా సంపదలు గనుము, ధనము ఐశ్వర్యాలను పొందుము, నీ చరిత్రంబున నీ ప్రవర్తన వలన నిఖిల వంశము మన యొక్క వంశమంతయు కూడా పవిత్రమయ్యన్ పావనమైనది. అంటే ఉత్తములైన కుమారులను ఉన్నట్లయితే ఆ వంశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన వాళ్ళు అవుతారని తల్లిదండ్రులు చెప్తున్నారు. మానుష దేహము, మనిషిగా ఈ శరీరాన్ని నువ్వు ధరించావు, ఎలా ఎందుకో ధరించావు కానీ తత్వము నిజము అరయన్ పరిశీలించగా పరదేవతవు వీవు, నీవు దేవతలలోకెల్లా గొప్ప దేవతవు. సందేహము వలదు, ఎటువంటి అనుమానము కూడా తోవలేదు. వాంగ్మనః కర్మములను త్రికరణ శుద్ధిగా వాక్కు మనస వాచ ఆచరణయందు పితృవత్సలత్వము, తల్లిదండ్రులపై ప్రేమతో ఒక్కరూపుగా ఒకే విధంగా అంటే తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా ఒకేలా ప్రేమిస్తున్నావు. చలుపుచున్న ఎట్టి కొనసాగిస్తున్న సద్గుణాకరుణ్ మంచి లక్షణాలకు నెలవైన వాడివి. నిన్ను ఎన్ని విధాలుగా చెప్పినా జమదగ్ని కొడుకైన పరశురాముడు మరి ఒకడిని ఎన్నదగుగాక లెక్కించడం తగునే కానీ వరలు ఇతరులు కలరే ఉన్నారా. అంటే జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడు కంటే ముందే నిన్ను గొప్పవాడివి చెప్పాలి అని తల్లిదండ్రులు అనమాట. ఈ విధంగా పరశురాముడి కంటే నువ్వు గొప్పవాడివి తల్లిదండ్రులు సేవించడంలో, తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూడడంలో అని ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ధర్మవ్యాధుని ఉద్దేశించి చెప్తున్నారు. ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తుంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైనది. మానవుడుగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానం లేదు. మనస్స వాచ కర్మన చేత తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడువైన నీ గురించి చెప్పి తరువాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరు నీకు సాటిరారు. ఈ విధంగా భావాన్ని తెలుసుకోవచ్చు. పక్కనే ఆలోచించండి చెప్పండిలో కుమారుని అన్న అని సంబోధించడంలో ఔచిత్యం ఏమిటో మనం ఒకసారి చూద్దాం. సహజంగా చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు బుజ్జి, కన్న, నాన్న అని సుకుమారంగా పిలుస్తూ ఉంటారు. కుమారుణ్ణి కూడా ఆ విధంగానే సంబోధించారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు.
ఇది సహజంగా పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమకు ఒక ఉదాహరణ. అలాగే ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఉన్న పరిస్థితిని బట్టి నీవేం గ్రహించావు? ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. ధర్మపరుడైన కుమారుడు తన తల్లిదండ్రులు సేవిస్తూ అనుక్షణం రక్షిస్తున్నాడు. అలాగే తల్లిదండ్రులు తమ కొడుకును పరిరక్షించడంలో ఉండటం కన్నా వేరే అదృష్టం ఏముంటుంది అని మనం గ్రహించాలి. ఈ 3వ పద్యం ద్వారా విద్యార్థులు గ్రహించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల పట్ల ఎంత గొప్పదైనటువంటి బాధ్యతను తీసుకున్నాడో, వారి యొక్క యోగక్షేమాలు ఏ విధంగా చూసుకుంటున్నాడో విద్యార్థులుగా అందరూ గ్రహించాలి. నేటి కాలంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా వారు ఏమన్నా సరే కోపగించుకోవడం ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. కానీ తల్లిదండ్రులకు మించినటువంటి సేవా భాగ్యం అనేది పుత్రులుగా మనకు దక్కినటువంటి గొప్ప గౌరవంగా భావించాలి అనేది ధర్మవ్యాధుడి ద్వారా మనం గ్రహించవచ్చు అని ధర్మవ్యాధుని తల్లిదండ్రులు పలికి, అప్పుడు ధర్మవ్యాధుండు వారికి తల్లిదండ్రులకి కౌశికుని చూపించి మహాత్ముండు, ఈ గొప్ప ఆత్మ కలవాడైనటువంటి బ్రాహ్మణుడు మనలను చూచువేట్కన్ దర్శించవాలనే కుతూహలంతో ఇచటికి వచ్చాడు అని చెప్పగా, ఆ వృద్ధులు ఆ ముసలివాళ్ళు అతనికి ఆ కౌశికుడికి అర్హ సత్కార్యంబులు తగిన గౌరవ మర్యాదలు కావించినన్ చేయగా, కైకొని స్వీకరించి అతడు ఆ కౌశికుడు వారలనగా వృద్ధులను కుశలంబడిగన్ యోగక్షేమాల గూర్చి ప్రశ్నించాడు. తదుపరి లుబ్ధకుండు అంటే ధర్మవ్యాధుండు అవ్విప్రునుకు ఆ బ్రాహ్మణుడైనటువంటి కౌశికునుకు ఇట్లనియన్ ఈ విధంగా పలికాడు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా అంటున్నాడు. జననుత వీరునా జననియు జనకుండు చూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేణు ప్రాపించితి అమరుల పూజింతురద్ది నెల్లవారను నుండు దైవంబుల నెరుగహ నీ వృద్ధుల నాపాలి వేల్పులనగా కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్ర తారా సహితుండనై నీతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము. ఈ శీర్షపద్యానికి ప్రతి పదానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జననుత ప్రజల చేత కీర్తించబడినవాడా ఓ కౌశికముని, వీరు ఈ పెద్దలు నా జననియు జనకుండు నా తల్లిగారు తండ్రిగారు, చూడుము వీరికి శుశ్రూష సేవ చేసి సలిపి ఇట్టి ఈ విధమైన పరిజ్ఞానము గొప్ప జ్ఞానమును నేనును ప్రాపించితిని పొందాను. ఎల్లవారను అందరును ఆర్దిన్ కోరికతో అమరులన్ దేవతలను పూజిస్తారు. ఒండు దైవంబులన్ వేరే దేవతలను నేను ఎరుగను. నా తల్లిదండ్రులే నాకు దేవతలు. ఈ వృద్ధులు ఈ ముసలివారే నా పాలి వేల్పులు నాకు లభించిన దేవతలు అనగా, పాపం చేయనట్టి ఓ పుణ్యాత్ముడా, కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు, కమ్మని పండ్లు పూలు పరిమళ ద్రవ్యాలు నగలు బట్టలు, మనోహర భక్ష్య భోజ్యములు మనస్సు కనువైన తినుబండారాలు వీరికి ఎల్లప్పుడును నివేదింతున్ సమర్పిస్తాను. వేట్కన్ కుతూహలంతో పుత్ర తారాసహితుండనై వేడుకలతో భార్యతో కూడిన వాడినై నీతముగన్ దీక్షతో సేవ పరిచర్య ఆచరింతును చేస్తాను. వేదాలు యజ్ఞములు క్రతువులు వ్రతంబులను నోములను నాకు వీరే నా తల్లిదండ్రులే అను తలపు అనే ఆలోచన దృఢము గట్టిది అని ఈ యొక్క పద్యాన్ని ప్రతిపదానికి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈ పద్యానికి ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం. ప్రజల చేత గౌరవించబడేవాడా అంటే ఓ కౌశికముని, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. వేరే దేవతల గురించి నాకు తెలియదు.
వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది అని ధర్మవ్యాధుడు కౌశికునికి తెలియచెప్పాడని భావం. ధర్మవ్యాధుని యొక్క మాటల యొక్క అంతరార్థాన్ని మనం విద్యార్థులుగా గ్రహించినట్లయితే, తల్లిదండ్రులకి సేవ చేస్తూ బ్రతికితే మనం యజ్ఞ యాగాది హోమాలకు వచ్చినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. అందువలన తల్లిదండ్రుల కష్ట నష్టాల్లో చేదోడు బాదోడుగా మనం ఉండాలి అనేది దీని యొక్క అంతరార్థంగా మనందరం గ్రహించాలి. నేటి కాలం విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి వారిని ఎక్కువగా వాళ్ళ మాటలతో బాధించడం, వాళ్ళ చేష్టలతో వాళ్ళ బాధించడం చేస్తూ ఉంటారు. ఇది మంచి పని కాదని కూడా దీని ద్వారా మనం గ్రహించాలి. మన ముందు కనిపించే తల్లిదండ్రులే గొప్ప దైవాలు అనేది కూడా మనం గ్రహించాలి. అంతేకాకుండా ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ 6వ పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ పద్యం యొక్క ప్రత్యేకత మరొకటి ఉంది. వార్షిక పరీక్షల్లో అవగాహన ప్రతిస్పందనలకు ఈ పద్యం మీద ఒక 4 ప్రశ్నలను అడగడం జరుగుతూ ఉంటుంది. అందుకు ఈ పద్యాన్ని ఎవరెవరితో చెప్తున్నారు, అలాగే ఈ పద్యంలో ప్రతి పదాలకు అర్థాలను, ప్రతి వాక్యానికి సంబంధించిన భావాన్ని విద్యార్థులు చాలా చక్కగా గ్రహించాలి. జనని జనకుడు సద్గురుండ నలుడాత్మడనగా నీయేరువురును నే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురట్టి వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద వాడసూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఈ పద్యంలో ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. జనని తల్లి, జనకుడు తండ్రి, సద్గురుడు మంచి గురువు, అనలుడు అగ్ని, అనలము అంటే అగ్ని, అనిలము అంటే వాయువు, ఆత్ముడు ఆత్మ అనగన్ అని చెప్పబడి ఈ ఏరువురును, ఈ ఏరువురు అంటే ఈ 5గురును ఏ గృహస్థు చేతన్ ఏ ఇంటి యజమాని చేత సుగతి వాంచన్ పుణ్యం లభించవలననే కోరికతో ప్రసాదితులగుదురు సంతోషం పొందబడిన వారగుదురో అట్టివాడ సూవే అట్టివాడే సుమ వసుధ మీదన్ భూమిపై ధర్మాత్ముండు ధర్మంతో కూడిన ఆత్మ కలవాడు పుణ్యవంతుడు అని ధర్మవ్యాధుండు కౌశికునికి వివరించిన సందర్భంలోనిది ఈ పద్యం. ఈ పద్య భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు అంటే ఇంటి యజమాని తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే నిజమైనటువంటి ధర్మాత్ముడు అని భావం. ఈ పద్యం వార్షిక పరీక్షల్లో పరిచిత పద్యాల నుంచి ఇవ్వవచ్చు. అవగాహన ప్రతిస్పందనలో 8 మార్కులకు వస్తుంది. ఈ పద్యంకి ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు. ఈ పద్యాన్ని ఎవరెవరితో అన్నాడు? ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పాడు. అలాగే ఏ 5గురిని పూజించాలి? 5గురు అంటే తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ 5గురిని పూజించాలి. గృహస్థులు దేన్ని కోరుకోవాలి? గృహస్థుడు పుణ్యాన్ని కోరుకోవాలి. పై పద్యం ఆధారంగా విద్యార్థిని సొంతంగా ఒక ప్రశ్న కూడా తయారు చేయమని అడగడం జరుగుతుంది. మరికొన్ని పద్యాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.